హలో గైస్, మనం ఇప్పుడు వచ్చేసి ప్రోగ్రామింగ్లోనే వన్ ఆఫ్ ద కోర్ కాన్సెప్ట్ అయితే నేర్చుకోబోతున్నాం. అదే నథింగ్ బట్ లూప్స్ అనమాట. మనం ఇప్పుడు వచ్చేసి సి లాంగ్వేజ్లో లూప్స్ గురించి అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాట్ ఈజ్ ఏ లూప్, అసలు లూప్ అంటే ఏంటి? ఓకేనా. లూప్ ఈజ్ యూజ్డ్ టు రిపీట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ అంటిల్ ద స్పెసిఫైడ్ కండిషన్ ఈజ్ మెట్. ఏమంటున్నాం? రిపీటెడ్ ది బ్లాక్ ఆఫ్ కోడ్ అంటిల్ ద స్పెసిఫైడ్ కండిషన్ ఈజ్ మెట్ అంటున్నాం కదా. మీకు సింపుల్గా అర్థమయ్యేలాగైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనుకోండి. ఓకేనా. ఇందులో కొన్ని లైన్స్ రాశారు మీరు. ఓకేనా. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేస్తామన్నమాట. అర్థమవుతుందా? రిపీటెడ్ అంటే ఈ లైన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యాక మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ లైన్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం, మళ్ళీ పైకి. ఇలా ఒక లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయిన లైన్సే మళ్ళీ 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 ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి, బేస్డ్ ఆన్ ఒక కండిషన్ని బేస్ చేసుకుని. అర్థమవుతుందా? ఈ కండిషన్ ట్రూ అయితే కనుక ఈ లైన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి, ఈ కండిషన్ ఫాల్స్ అయితే కనుక ఈ లైన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవ్వడం ఆగిపోతుంది అనమాట. అర్థమైంది? ఇప్పుడు లూప్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది ఏంటని చెప్పేసి మీరు చూసుకుంటే కనుక మనకి సి లాంగ్వేజ్లో ఏమేమి లూప్స్ ఉన్నాయంటే వైల్ లూప్, డూ వైల్ లూప్, ఫర్ లూప్, ఇలా మనకి 3 టైప్స్ ఆఫ్ లూప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎవరు నోట్ చేసుకుంటే కనుక నోట్ చేసుకోండి. మీరు చూసుకుంటే కనుక మనం ఫస్ట్ వచ్చేసి వైల్ లూప్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. వైల్ లూప్ సింటాక్స్ అనేది నేను స్క్రీన్ మీద పెట్టాను చూడండి, ఎలా రాయాలి ఏంటనేది. ఫస్ట్ వైల్ అనేది రాస్తాము, తర్వాత కండిషన్ అయితే రాస్తాము, ఆ తర్వాత లోపల కోడ్ అయితే రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ తీసుకుని ఈ వైల్ లూప్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏం చేయాలంటే 1 నుంచి 10 వరకు నెంబర్స్ ప్రింట్ చేయాలి. ఓకేనా. నెంబర్స్ ప్రింట్ చేయాలి యూజింగ్ వైల్ లూప్. ఇదే కనుక మిమ్మల్ని 1 నుంచి 10 వరకు నెంబర్స్ ప్రింట్ చేయమంటే ఏం చేసేవారు? ఇంతకుముందు ఇలాగ 1, ఓకే, ప్రింట్ఎఫ్ 2, ఇలా 1 నుంచి 10 వరకు ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, అంతే కదా. మీరు జనరల్గా ఎవరైనా చేసేది సింపుల్గా 1 to 10 ప్రింట్ చేయమంటే 1 నుంచి 10 వరకు ఇలా ప్రింట్ చేసుకుంటూ వచ్చేస్తారు కదా. అలా మనం ఒకే లైన్ని 10 సార్లు రాయాల్సి వచ్చింది, అవునా? 10 నెంబర్స్ ప్రింట్ చేయాలంటే. మరి 1,00,000 నెంబర్లు ప్రింట్ చేయాలంటే 1,00,000 లైన్లు రాసుకుంటూ కూర్చుంటామా? లేదు కదా. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే వైల్ లూప్ అయితే రాయబోతున్నాం అనమాట. ఫస్ట్ 1 నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి నెంబర్స్ నేను ముందుగా ఒక వేరియబుల్ అయితే తీసుకుంటున్నాను. ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టా జనరల్గా, చూడండి. ఓకేనా. నెక్స్ట్ వైల్ లూప్ రాద్దాం. వైల్ కండిషన్ ఇక్కడ రాస్తామన్నమాట. అదేం నేను సింటాక్స్లో చూపించాను కదా, ఇదిగోండి కండిషన్ రాస్తున్నాను. కండిషన్ ఎలా రాస్తున్నాను ఏంటనేది చూడండి. i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే ఇది కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, తెలుసు కదా మనకి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అయితే కనుక ఏం చేయాలి నువ్వు? ప్రింట్ %d/n, i. ఓకే. నేను రాసిన కోడ్ ఇప్పుడు అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇనీషియల్గా i వాల్యూ అనేది 1 ఉంది, ఓకేనా. 1 ఉంది, ఓకేనా. నెక్స్ట్ లైన్కి వచ్చిన తర్వాత కండిషన్ చెకింగ్ అనేది జరుగుతుంది. i వాల్యూ 10 కన్నా తక్కువ ఉందా లేదా? తక్కువే ఉంది కదా, 1 అంటే తక్కువే కదా. సో 1 అనే వాల్యూ ప్రింట్ అయిపోయింది ఇక్కడ నెక్స్ట్ లైన్లో, అంటే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్లోకి వచ్చి 1 అనే వాల్యూ ప్రింట్ అయింది. నాకు నెక్స్ట్ నెంబర్ ఏం కావాలి? 1 తర్వాత 2 కావాలి కదా. మనం ఏం ప్రింట్ చేస్తున్నాం? i వాల్యూని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే i ఈజ్ ఈక్వల్ టు i+1 అని చెప్పి రాశాను. అర్థమైందా? i ఈజ్ ఈక్వల్ టు i+1. ఇనీషియల్గా i వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. తర్వాత దానికి ఎంత యాడ్ చేస్తున్నాం మనం? ఇంకో 1 యాడ్ చేస్తున్నాం. 1+1 ఎంత? 2. 2ని తీసుకెళ్ళి మళ్ళీ iలోనే స్టోర్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే 10th లైన్ నుంచి 7th లైన్కి మూవ్ అవుద్ది. 7th లైన్కి మూవ్ అయ్యేసరికి i వాల్యూ ఎంత ఉంది? ఇప్పుడు 2 ఉంది. 10 కన్నా తక్కువే కదా. సో 8th లైన్ ఎగ్జిక్యూట్ అవుద్ది అనమాట. 8th లైన్లో i వాల్యూ ప్రింట్ చేస్తున్నాం అంటే 2 వాల్యూ ప్రింట్ చేస్తున్నాం అని అర్థం. అలా లూప్ అంతా అయ్యేసరికి ఎప్పుడైతే i వాల్యూ 11 అవుతుందో అప్పుడు ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఈ కండిషన్ ఫాల్స్ అయ్యి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం ఆగిపోతుంది. ఓకేనా. దాని తర్వాత రాస్తున్నాను చూడండి, ప్రింట్ఎఫ్ ప్రోగ్రామ్ ఎండ్స్. మనకి తెలియడం కోసం ప్రోగ్రామ్ ఎప్పుడు ఎండ్ అయింది ఏంటనేది ఒకసారి రన్ చేసి చూద్దామా? చూడండి గైస్, 1 2 3 అలా 10 వరకు ప్రింట్ అయ్యి ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయింది. అర్థమైందా వైల్ లూప్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది?
ఇన్ కేసు ఇప్పుడు నేను 5 వరకే ప్రింట్ చేయమన్నాను అనుకోండి, కండిషన్ ఏమవుద్ది 5 అవుద్ది. 1,00,000 ప్రింట్ చేయమంటే 1,00,000 అవుద్ది, అంతే కదా. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి గైస్, మీరు ఇలా లూప్స్ రాస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే వేరియబుల్ పెడుతున్నారో దాని వాల్యూ చేంజ్ చేయాలి. ఇన్ కేస్ మీరు చేంజ్ చేయడం మర్చిపోయారు అనుకోండి, ఓకే, మర్చిపోయారు చేంజ్ చేయడం మర్చిపోయారు, ఐ వాల్యూ అనేది చేంజ్ చేయాలి. సో ఎప్పటికీ ఐ వాల్యూ 1 ఉంటుంది, ఎప్పటికీ ఈ కండిషన్ అనేది ట్రూలోనే ఉంటుంది, అంతే కదా. ఐ ఎప్పుడు 1 ప్రింట్ అయింది, మళ్ళీ వచ్చి చూసినా 1 ఉంది, మళ్ళీ ప్రింట్, అలా ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళిపోద్ది అనమాట. అంటే ప్రోగ్రామ్ ఇంకా ఎక్కడ స్టాప్ అనేది ఉండదు. చూడండి, చూపిస్తాను మీకు రన్ చేసి. ఇంకా ప్రోగ్రామ్ అలా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది, ఎక్కడ ఆగదనమాట ప్రోగ్రామ్ అనేది. చూసారా 1 అలా వెళ్తూనే ఉంది. 1 చూడండి, ఇదిగోండి 1 అనేది. మీకు 1కి డిఫరెన్స్ తెలియకపోవచ్చు. ఏం చేద్దామంటే గ్రేటర్ దాన్ 1 పెడతాను, ఓకేనా. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఐ వాల్యూ. కండిషన్ కూడా కరెక్ట్గా రాయాలి గైస్, కండిషన్ తప్పు రాసినా సరే మిస్టేక్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు చూడండి, ఏ వాల్యూ అన్న 1 కన్నా పైన ఉంటే ఇంకా అలా ప్రింట్ అవుతూనే ఉంటుంది అనమాట. చూసారా గైస్, అలా ఇన్ఫైనైట్ లూప్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట మనకి ప్రోగ్రామ్ అనేది, ఇంకెక్కడ ఆగదు, అలా కంటిన్యూస్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలా మీ ప్రోగ్రామ్ అనేది ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళకుండా కండిషన్ అనేది బ్రేక్ అయ్యేలాగా మీరు లోపల లాజిక్ అనేది కరెక్ట్గా రాసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఒక ప్రోగ్రామ్ అయితే రాద్దాం. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే సమ్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n, సమ్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n కదా. 1 to n సమ్ అడుగుతున్నానంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు 5 అయితే కనుక నాకు ఏం కావాలంటే 1 + 2 + 3 + 4 + 5 అనేది వాల్యూ కావాలన్నమాట, ఓకేనా. మీకు అర్థమవుతుందా? 5 + 4 అంతా 9, 10, 15, ఆన్సర్ అంతా 15. నాకు ఈ వాల్యూ కావాలి. ఇన్ కేసు n వాల్యూ కనుక నేను 3 అడిగాను అనుకో, నువ్వు ఎక్కడి వరకు క్యాలిక్యులేట్ చేస్తే చాలు, అర్థమైందా. దీనికి ప్రోగ్రామ్ రాయాలి మనం. ఇప్పుడు రాద్దాం, ఎలా రాద్దాం ఏంటనేది చూద్దాం రండి. ఓల్డ్ ప్రోగ్రామ్ అంతా తీసేద్దాం. సమ్ ఆఫ్ నెంబర్స్ 1 to n, ఓకేనా. నో ఫస్ట్ ఏం చేద్దాం అంటే printf n వాల్యూ యూజర్ని అడిగేద్దాం. ఎంటర్ n వాల్యూ, ఓకే. యూజర్ దగ్గర నుంచి n వాల్యూ తీసేసుకుందాం మనం. తర్వాత ఇంట్ n ఒక వేరియబుల్ అయితే డిక్లేర్ చేసుకున్నాను. స్కాన్ఎఫ్ %d, %n వాల్యూ. n వాల్యూ అయితే యూజర్ దగ్గర నుంచి తీసుకుంటున్నాను గైస్ నేను, ఓకేనా. నో నెక్స్ట్ ఏం చేయాలి, సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సమ్ కూడా నాకు ఒక వేరియబుల్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడే సమ్ అనే దానికి కూడా ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేసేసుకున్నాను. n వేరియబుల్ ఉంది, సమ్ వేరియబుల్ ఉంది, nలో అయితే వాల్యూ తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే వైల్ చూడండి, i అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. i = 1. జనరల్గా i అనే ఇంకొక వేరియబుల్ కూడా తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే మనం 1 నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి. ఇంట్ i = 1 అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. నో ఇప్పుడు కండిషన్ ఏంటంటే i <= n ఉన్నంత వరకు ఏం చేయాలంటే నువ్వు సమ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ i. అర్థమైందా లాజిక్ మీకు? ఇనీషియల్గా సమ్ వాల్యూ ఏం చేద్దామంటే మనం 0 పెట్టుకుందాం. 1 సెకండ్, n వాల్యూ యూజర్ని అడుగుతున్నాం, సమ్ వాల్యూ 0 పెట్టుకుందాం. ఇదిగోండి గైస్, సమ్ వాల్యూ 0, i వాల్యూ 1. i వాల్యూ 1 ఎందుకు పెట్టుకున్నాను అంటే స్టార్ట్స్ ఫ్రమ్ n1 దగ్గర స్టార్ట్ అయ్యి n వరకు వెళ్ళాలి, ఓకేనా. సమ్ వాల్యూ ఇనీషియల్గా 0 ఉంది అంటే 0 + 1 వస్తుంది. నెక్స్ట్ ఇటరేషన్లో i వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తాను చూడండి, i + i + 1, ఓకేనా. చూడండి గైస్, నెక్స్ట్ ఇటరేషన్లో i వాల్యూ 2 అవుతుంది, ఓకేనా. ఈ సమ్ వాల్యూ ఆల్రెడీ 1 ఉంది కదా, 1 + 2 3 స్టోర్ అయిందనమాట. నెక్స్ట్ i వాల్యూ 3 అవుతుంది, i వాల్యూ 4 అవుతుంది, i వాల్యూ 5 అవుతుంది. ఎప్పుడైతే i వాల్యూ nకి మ్యాచ్ అవుతుందో, ఓకేనా, మ్యాచ్ అయ్యి దాటేస్తుందో, అంటే n మ్యాచ్ అయ్యి దాటేసిన తర్వాత ఈ లూప్ అనేది బ్రేక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూ 5 అనుకోండి, i వాల్యూ 6 వస్తే కనుక ఈ లూప్ ఇక్కడ రాసింది ఏదైతే ఉందో అది పని చేయదు అనమాట. అర్థమైందా? నెక్స్ట్ ఏం చేద్దాం అంటే printf
ద సమ్ ఈస్ అని చెప్పి రాసి %d ఇక్కడ ఏం పెట్టాలి వేరియబుల్ సమ్ వేరియబుల్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా, ఒకసారి రన్ చేసి చూద్దామా. మనం చూసుకుంటే n వాల్యూ 5 ఇస్తే కనుక మనకి 15 అనే ఆన్సర్ రావాలి. చూద్దాం రండి. n వాల్యూ 5 అయితే ఇదిగోండి ద సమ్ ఈస్ 15 సరిపోయిందా. ఈసారి n వాల్యూ కనుక 3 ఇచ్చాను అనుకో నేను 6 అనేది రావాలి. చూడండి 6 సరిపోయిందా. నెక్స్ట్ వచ్చేసి మనం డూ వైల్ లూప్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం గైస్. ఇప్పుడు సేమ్ వైల్ లూప్ ఎలా అయితే పనిచేస్తుందో అలానే పనిచేస్తుంది. కాకపోతే డూ వైల్ లూప్ ఏంటంటే కండిషన్ లాస్ట్లో చెక్ చేస్తాం. వైల్ లూప్లో ఏంటి 1 సెకండ్ కండిషన్ అనేది ముందు చెక్ చేసి అప్పుడు లూప్ ఎంటర్లో అవుతున్నాం అంతే కదా. ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ ఇనీషియల్ మీరు చూడండి గైస్, ఇక్కడ ఐ వాల్యూని 6 పెట్టాను అనుకోండి, యూజర్ కూడా 6 ఎంటర్ చేశాడు అనుకోండి, 6 or 7 ఎంటర్ చేస్తే కనుక ఇక్కడ ఏమవుద్ది కండిషన్ అనేది ఫాల్స్ అయిపోతుంది కదా. సో ఒక్కసారి కూడా ఎగ్జిక్యూట్ అనేది అవ్వదు. అర్థమవుతుందా మీకు. సో ఇనీషియల్గానే కండిషన్ చెకింగ్ అనేది జరిగిపోతుంది వైల్ లూప్లో. కానీ డూ వైల్ లూప్లో ఏం జరుగుతుంది అంటే ఇనీషియల్గా కండిషన్ చెకింగ్ అనేది జరగదు. ముందు బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ తర్వాత కండిషన్ అనేది చెకింగ్ అనేది జరుగుతుంది. మీకు ఒక క్లారిటీ రావాలి అంటే కనుక నేను ఈ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. ఇదిగోండి ముందు డూ వైల్ ఎలా రాస్తామంటే డూ వైల్ అండ్ దెన్ ఇక్కడ కండిషన్ రాస్తాం మనం. మీరు చూసుకుంటే కనుక ఇందులో బ్లాక్ ఆఫ్ ఎన్నో లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తారు. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇక్కడ ఇలా ఎగ్జిక్యూట్ అయిపోయి ఒకసారి ఆ తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే మాత్రమే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎగ్జిక్యూషన్ అనేది చేస్తుంది, మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. అర్థమవుతుందా. ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోయి ఆ తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. వైల్ లూప్ ఎలాగా, వైల్ లూప్ ఇందాక మనం చూసింది ముందు కండిషన్ చెక్ చేసి ఆ తర్వాత ఎగ్జిక్యూషన్కి వెళ్తుంది, తర్వాత మళ్ళీ వచ్చి కండిషన్ చెక్ చేసి ఎగ్జిక్యూషన్కి వెళ్తుంది. ఇది డిఫరెన్స్. మీరు ఇప్పుడు వచ్చేసి ఒక ప్రోగ్రామ్ సాల్వ్ చేస్తే ఒక క్లారిటీ అనేది వస్తుంది మీకు. మనం చూసుకుంటే కనుక ఏటీఎం పిన్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ అయితే మనం ఇప్పుడు రాయబోతున్నాం. దీనికి వచ్చేసి లాజిక్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డూ వైల్ లూప్ ద్వారాగానే రాస్తాము. ఇప్పుడు మనం ఏటీఎం పిన్ లాజిక్ ఏంటంటే ఫస్ట్ ఏటీఎం పిన్ అనేది యూజర్ దగ్గర నుంచి అడగాలి మనం. అంటే యూజర్ ఇస్తాడు సమ్ వాల్యూ 1 2 4 5 అని 1 2 4 5 అని యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకున్నాం. యాక్చువల్ ఏటీఎం పిన్ ఏంటంటే 1 2 3 4 అర్థమవుతుందా. 1 2 3 4 యూజర్ ఎంటర్ చేసింది యాక్చువల్ ఏటీఎం పిన్ మ్యాచ్ అయితే ఓకే, ప్రాబ్లం ఏం లేదు. మ్యాచ్ అవ్వకపోతే కనుక మళ్ళీ యూజర్ని ఎంటర్ చేయమని చెప్పి అడగాలన్నమాట. కరెక్ట్గా ఎంటర్ చేసేంత వరకు మనం మనీ అనేది ఇవ్వకూడదు, మనీ డిస్పాచ్ చేయకూడదు ఏటీఎం నుంచి. అర్థమైందా. యూజర్ ప్రాపర్గా కరెక్ట్ ఏటీఎం పిన్ ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మనీ డిస్పాచ్ చేయాలి. ఇది ప్రోగ్రామ్. మనం రాద్దాం రండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి ఏటీఎం పిన్ అని చెప్పి ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా గైస్, రైట్. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం డూ వైల్ లూప్ అయితే రాద్దాం. డూ రాసి కింద ఇక్కడ ఏం రాయాలి, వైల్ అని చెప్పి రాయాలి. కండిషన్ మనం తర్వాత చెక్ చేద్దాం. ముందు ఏం రాయాలి, ముందు యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కదా. ప్రింట్ఎఫ్ ఎంటర్ ద ఏటీఎం పిన్ అని చెప్పి యూజర్ని అడిగాను. ఓకే, యూజర్ ఎంటర్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తానంటే స్కాన్ఎఫ్ యూజ్ చేసుకుని ఏటీఎం పిన్ వేరియబుల్ నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను అందులో పెడుతున్నాను అనమాట. ఏదైతే వాల్యూ యూజర్ ఎంటర్ చేశాడో ఆ వాల్యూని ఏటీఎం పిన్లో పెట్టాను. నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం రండి. నేను ఇక్కడ ఇంకో వేరియబుల్ అయితే తీసుకుంటున్నాను గైస్. ఆ వేరియబుల్ వచ్చేసి ఏం చేద్దామంటే యాక్సెస్ అని చెప్పి ఒక వేరియబుల్ అయితే తీసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఏం రాస్తున్నానో చూడండి గైస్. యాక్సెస్ అనే వేరియబుల్ తీసుకొని అందులో నేను ఒక లాజిక్ అయితే రాస్తాను. జాగ్రత్తగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఏటీఎం పిన్ అనేది నాట్ ఈక్వల్ టు 1 2 3 4 అయితే ఓకేనా. 1 2 3 4 యాక్చువల్ ఏటీఎం పిన్, కానీ వాళ్ళు ఎంటర్ చేసిన పిన్ కనుక దీనికి మ్యాచ్ అవ్వలేదు అంటే దాని అర్థం అప్పుడు ఇక్కడ ఏం రిటర్న్ అవుద్ది, ట్రూ రిటర్న్ అవుద్ది. ఓకేనా, ట్రూ రిటర్న్ అయితే కనుక ఇక్కడ మనం ఏం చేస్తామంటే యాక్సెస్ అనేది ఇస్తాం. అంటే ఇన్ కేస్ ట్రూ రిటర్న్ అయిందనుకోండి మళ్ళీ ఏటీఎం పిన్ కరెక్ట్గా ఎంటర్ చేయమని అడగాలన్నమాట. మీకు అర్థమవుతుందా గైస్, మీకు అర్థమవుతుందా. సో ఇఫ్ యాక్సెస్ ఇంకోటి రాస్తున్నాను ఇక్కడ మీకు, వాళ్ళు ప్రాపర్గా ఎంటర్ చేయకపోతే కనుక మనం అడుగుదాం ప్రింట్ఎఫ్
ఎంటర్ కరెక్ట్ ఏటీఎం పిన్ అని చెప్పి అడుగుదాం మనం, రైట్? యా. సో యాక్సెస్ కనుక ట్రూ ఎప్పుడు అవుద్ది? యాక్సెస్ ఏటీఎం పిన్ వాళ్ళు కరెక్ట్గా ఎంటర్ చేయకపోతే అవుతుంది. వాళ్ళు కరెక్ట్గా ఎంటర్ చేస్తారనుకో అప్పుడు ఈ యాక్సెస్ అనేది ఫాల్స్ అవుతుంది. సో అబ్సల్యూట్లీ ఈ లూప్ కూడా ఎగ్జిట్ అయిపోద్ది అనమాట. నో లాస్ట్లో ఏం చేస్తారంటే ప్రింట్ఎఫ్ యాక్సెస్ గ్రాంటెడ్ అని చెప్పి చెప్తారు. చూడండి, ఏటీఎం పిన్ ఎంటర్ చేయమన్నారు, 1 2 3 4 కరెక్ట్ పిన్ ఎంటర్ చేయలేదు, 555 కరెక్ట్ పిన్ కాదు, 1 2 3 4 ఎంటర్ చేశాను, యాక్సెస్ ఏమైంది నాకు గ్రాంటెడ్ అని చెప్పి వచ్చింది. అర్థమైందా గైస్ మీకు? ఇలా అయితే మనం డూ వైల్ లూప్ గట్టా యూజ్ చేసుకుంటాం అనమాట.